గైస్ ఈ రోజు మేము తిరుమలకి అయితే వెళ్ళబోతున్నాం. సో మేము ఉన్నదైతే తిరుపతి పీజీలో ఉంటున్నాం. అయితే మేము ఉదయం 11 o'clock కి స్టార్ట్ అయ్యాం. సో తిరుపతి చూడండి చాలా రద్దీ అయితే ఉంది. మేము వెళ్ళింది ఫ్రీ దర్శనం కాబట్టి చాలా మంది జనం అయితే వచ్చారు. అయితే వెయిటింగ్ హాల్ లోకి వెళ్ళడానికి ఈవినింగ్ 6 అయితే అయిపోయింది నైట్. సో చూడండి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా గేమ్ అయితే ఆడుతున్నారు లూడో. అండ్ ఇలా కొంచెంసేపు టైం అయ్యిందో లేదో మొత్తం అందరినీ వెళ్ళిపోమన్నారు. అదేనండి లైన్ లో పొమ్మన్నారు. అయితే మా ఫ్రెండ్ దండం పెడుతున్నాడు వీడియో తీయకుండా. చూడండి జనం ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మధ్యలో ఒకసారి లైన్ అయితే అయింది. అప్పుడు ఒక అంకుల్ పరిచయం అయ్యారు. ఏంటి ఏం చేస్తున్నారు బాబు వీడియో తీస్తున్నారా అంటే అయి చెప్పండి అన్న అయి చెప్పారు. వీడియో తీయడానికి అవ్వలేదు ఎందుకంటే ఫోన్లు అయితే తీసేసుకున్నారు. అండ్ దర్శనం అయితే అయిపోయింది బానే. అండ్ స్వామివారిని చూసిన మరుక్షణమే మేము మొత్తం అన్ని బాధలు మర్చిపోయాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి జనం ఎంత ఎక్కువగా వచ్చారు. అండ్ ఒక గుడికేసి చూసాను అంటున్నాడు. అయితే ఒక ఫోటో తీస్తాను అంటున్నాడు. సరే అని చెప్పి ఒక ఫోటో కూడా దిగాను. అండ్ ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ కూడా షాపింగ్ అయితే చేస్తాము. అండ్ ఇక్కడ జీప్ కోసం అయితే వెయిట్ చేసాము. సో జీప్ అయితే మాట్లాడడం per person కి వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి గైస్ మంచి అయితే తిరుమల పైన చాలా ఎక్కువగా ఉంది. అండ్ వ్యూ పాయింట్స్ లొకేషన్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. జీప్ లోనే రండి మీరు కూడా. అయితే అలిపిరి మెట్ల మార్గాన్ని వచ్చే ప్రజలందరూ కూడా ఇంకో చూస్తున్నారు కదా వీడియోలో అక్కడి నుంచే వస్తారు నడుచుకుంటూ. అండ్ చాలా మంది కూడా స్టార్ట్ అయిపోయారు మార్నింగే. సో మార్నింగ్ మేము దర్శనం అయిపోయి మార్నింగ్ 7 o'clock కల్లా బయలుదేరాం పైనుంచి అదే కొండపై నుంచి. అండ్ కిందకి వెళ్ళడానికి దాదాపు ఒక 45 minutes అయితే టైం పడుతుందంట. అయితే ఇక్కడ చూడండి మేము వ్యూ పాయింట్స్ అయితే చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. మంచు కూడా అలాగే ఉందనుకోండి. అయితే ఇక్కడ ఒక స్టంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఏంటంటే మా ఫ్రెండ్కి అసలే బస్సు అయితే పడదు. అంటే వామిటింగ్స్ అయితే అవుతూ ఉంటాయి. అయితే బస్సు అయితే పడదని చెప్పి జీప్ ఎక్కితే బాబాయ్ ఏమో స్టీరింగ్ గిర్ర తిప్పేస్తుండో. అయినా కానీ బాబాయ్ చాలా స్పీడ్గానే తీసుకొచ్చాడు. అండ్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీరు తిరుమల ఎన్నిసార్లు వెళ్ళారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అది కూడా. అండ్ ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.